అదొస్తుంది, నువ్వు త్వరగా వెళ్ళు. మావయ్య, ఇవిగోండి నేను చేసిన డిజైన్స్. మావయ్య, రాత్రంతా కష్టపడి ప్రణవియ ఈ డిజైన్స్ గీసింది. లేట్ అయిపోయింది, నిద్రపో అన్నా కూడా లేదు లేదు నిద్రపోను, మార్నింగ్ లోపే డిజైన్స్ కంప్లీట్ చేసి మన కంపెనీ పరువు కాపాడాలని పట్టుదలతో వర్క్ చేసింది. వావ్, గుడ్, వండర్ఫుల్ అమ్మా ప్రణవి. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఇంత గొప్ప డిజైన్స్ నేను చూడలేదు. సూపర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చూడరా, మావి గారు, అదే నిజమా అన్నయ్య? డిజైన్స్ అంత బాగున్నాయా? అంత గొప్పగా వేసిందా? అవునమ్మా, చూడమ్మా. నా కూతురులో ఇంత టాలెంట్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గౌతమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా ప్రణవిలో ఇంత గొప్ప టాలెంట్ ఉందని. రాత్రి నా దగ్గరకు వచ్చి నేను డిజైన్స్ చేస్తాను మావయ్య అంటే నేను చాలా లైట్ తీసుకున్నాను. అమ్మా ప్రణవి, ఐఎమ్ రియలీ సారీ అమ్మా, నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసినందుకు. అయ్యో, ఏంటన్నయ్య ఇది? నీ మేనకోడలికి నువ్వు సారీ చెప్తున్నావు? నేను దీని గురించి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అరే, ఈ డిజైన్స్ క్లయింట్స్ కి చూపించకపోతే తప్పకుండా కేసు పెడతారు. పైగా కోర్టులలో మనం కాంపెన్సేషన్ కట్టాలి. ప్రణవి, నువ్వు మన కంపెనీ పరువు పోకుండా కాపాడావు. నువ్వు నా కూతురు అయినందుకు చాలా గర్వంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. అన్నయ్య, ఆఫీస్ కి ప్రణవిని కూడా తీసుకెళ్లి క్లయింట్స్ కి ప్రెజెంటేషన్ ఇప్పిద్దాం. పదండి. ఇంత మంచి డిజైన్స్ మన చేతిలో ఉన్న తరువాత ఇంకా లేట్ ఎందుకు? పదండి. అమ్మా ప్రణవి, తీసుకో. థ్యాంక్ యూ. పదండి, పద. మామ్, మామ్, ఈ డిజైన్స్ వేసింది నేనే చెప్పడానికి మిథున తెగ ట్రై చేసింది. దాని మాటలు ఎవరూ పట్టించుకోకుండా భలే మేనేజ్ చేసావు. ఎక్కడ వర్క్ చేయకుండానే ఆ మిథున జ్యువెలరీ డిజైన్స్ అద్దరగొట్టింది. అమ్మో, అది మామూలుది కాదు. మిథున టాలెంట్ కి అదెక్కడో ఉండాల్సింది. చూడు, దాంతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే కదా దాని టాలెంట్ ని మనం లాగేసుకున్నాం. సరే, నువ్వు గౌతమ్ ఒకే కారులో రండి. మీ ఇద్దరికి ప్రైవసీ దొరుకుతుంది. అలాగే మామ్. గో. బావా, ఇక్కడ అన్నయ్య, రా అన్నయ్య, వెళ్దాం. ప్రణవి, అన్ని డిజైన్స్ తెచ్చుకున్నావా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. అలాగే బావా.
ఇదేంటి మిథున వేసిన డిజైన్స్ అన్నీ ప్రణవి చేతిలో ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది మిథున కదా. ప్రణవి ఎందుకు గౌతమ్తో పాటు వెళ్తుంది? డాడీకి డౌట్ వచ్చింది. ఇవెందుకు నా దగ్గర ఉన్నాయని. ఇవి మిథున వేసిందని గౌతమ్ బాబుకి చెప్పేస్తాడు. చెప్పాడంటే నా పని అంతే, కవర్ చేయాలి. అమ్మ ప్రణవి, ఆ డిజైన్స్ డాడ్, మార్నింగ్ వాక్ అయిపోయిందా? హ, బావా, డాడీ ఏం మిస్ అయినా మార్నింగ్ వాక్ అస్సలు మిస్ అవడు. అది కాదు. సూపర్ హ్యాబిట్ మావయ్య, అందుకే చాలా ఫిట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ గౌతమ్. ప్రణవి, ఈ డిజైన్స్ బావా, టైం అవుతుంది, మనం వెళ్దామా? గౌతమ్, నేను చెప్పేది ఏంటంటే ఏంటి మావయ్య? డాడ్, మీ మామ అల్లుళ్ళు తర్వాత కబుర్లు చెప్పుకుందరు గాని మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. కల్పన వదిన మీకు ఇష్టమైన ఇడ్లీ సాంబార్ చేసింది, వెళ్ళి తినండి. బాబా, పదండి వెళ్దాం. మావయ్య బాయ్ మావయ్య, వెళ్ళొస్తాం. ప్రణవి ఏంటి నన్ను నోరెత్తకుండా చేసింది? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. బావగారితోనైనా ఈ విషయం చెబుదాం. ఇదేంటి ఈయనొస్తున్నాడు? ఆ డిజైన్స్ గురించి ఇప్పుడు అన్నయ్య దగ్గర మాట్లాడితే రచ్చ రచ్చ అవుతుంది. నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బావగారు, ప్రణవి చేతిలో ఆ డిజైన్స్. అన్నయ్య, మనకి ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, మనం మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలి. ఒక్క నిమిషం, మా బావగారు ఏదో మాట్లాడుతున్నారు కదా. అయ్యో, ఆయన్ని వదిలేస్తే సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటారన్నయ్య. దానిలో పనికొచ్చే విషయం ఒక్కటి కూడా ఉండదు. మనకి టైం అవుతుంది, వెళ్దాం పదండి. ఏమండోయ్, మీరు కష్టపడి వచ్చారు కదా, మీకు ఇష్టమైన టిఫిన్ లోపలింది వెళ్ళి చేయండి. డ్రైవర్, నువ్వు త్వరగా పోనివ్వు. బావగా ఈ తల్లి కూతుళ్ళిద్దరికి నేను టిఫిన్ చేయడానికి మాత్రమే పుట్టాననుకుంటున్నారేమో. మాట్లాడుతుంటే టాపిక్ డైవర్ట్ చేసి నోరు మూయించేస్తున్నారు. వీళ్ళ హడావుడు చూస్తుంటే మళ్ళీ ఏదో వెదవ పని చేస్తున్నట్టున్నారు. అసలు మిథున వేసిన డిజైన్స్ ప్రణవ దగ్గర ఎందుకున్నాయి? కనుక్కుంటా.